183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే రజిత గారు. నమస్తే ఉష. రీసెంట్గా బిగ్ బాస్ సంబంధించి ఒక సీజన్ అయితే పూర్తవడం జరిగింది. ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయి బయటకు వచ్చిన తర్వాత చాలా రచ్చ చూసాం మనం బయట. అమర్దీప్ ఫ్యాన్స్ అని, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని ఇద్దరు కొట్టుకోవడం, తలలు పగిలి రక్తాలు వచ్చేంత దాకా వెళ్ళిపోయింది. అంటే అసలు షో గురించి మాట్లాడితే ఏ విధంగా చూడాలి అంటే ఎప్పుడు ఫ్యాన్స్ వారు జరుగుతూనే ఉంటుంది, కానీ ఈసారి కొంచెం మితిమీరిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. చాలామంది వీటిపైన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి షోలు చేయొద్దు, తీసేయాలి, ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఫ్యాన్స్ ఇలా అలా మాట్లాడుతూ ఉండడం, కుటుంబాలను కూడా బయటికి లాగేయడం. ఎందుకంటే అమర్దీప్ కేసు ఒకసారి మనం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ మదర్ ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. వాళ్ళిద్దరికి ప్రాబ్లం ఉందో లేదో తెలియదు, కానీ ఫ్యాన్స్ ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, తెలియకుండానే వాళ్ళు సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ ఉన్న సందర్భాలనే మనం చూస్తున్నాం. షో గురించి ఏం మాట్లాడొచ్చు అంటాం. సో బేసికల్లీ ఉషా, ఐ డోంట్ నో అసలు బిగ్ బాస్కి అసలు ఒక స్టార్డమ్ అయితే అసలు మామూలుగా లేదు. అంటే విపరీతంగా బిగ్ బాస్ స్టార్ట్ అయింది అని అంటే, మొన్న నేను ఏదో మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుతుంటే బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఫోన్స్ ఏమన్నా వస్తే కూడా ఎత్తాను నేను. అంటే అసలు అదొక ఎడిక్షన్ లాగా నడవటం జరిగింది. దీనివల్ల నాకు ప్రజల నాడి ఏంటి అంటే, వేరే వాళ్ళు గొడవ పడుతున్నా, ఏదో ఒక రచ్చ అవుతున్నా, అలాంటి మసాలాలకు అలవాటు పడ్డాం మనం పబ్లిక్. ఈ పబ్లిక్ సపోర్టుతో ఎవరైతే ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారో ఈ బిగ్ బాస్ ఇలాంటి షోస్ని, వాళ్ళకి ఇంకా ఉత్సాహం దొరుకుతుంది. అంటే ఇంకేదో స్పైసప్ చేయాలా, ఇంకేమో స్పైసప్ చేయాలా అని లోపల కూడా మీరు ఫస్ట్ 1-2 ఎపిసోడ్స్, నేను హానెస్ట్గా చెప్తున్నా, ఇట్ ఇస్ అంటే చాలామంది తిట్టుకుంటారు కదా, అబ్బో ఈమె చూడదా అని. కానీ నేను హరితేజ ఒక ఎపిసోడ్లో ఆవిడేది ఒక బుర్రకథ చెప్పింది, అది బాగుంది అని అంటే నేను ఆ ఒక ఎపిసోడ్ పెట్టుకొని చూడడం జరిగింది. అది చాలా ఫన్నీగా, హిలేరియస్గా, చాలా మెచ్యూర్డ్గా జరిగింది. ఫస్ట్ అనంగా విన్నాను నేను, 1-2 ఎపిసోడ్స్ చూసాను. తర్వాత నుంచి ఎక్కడ అంటే ఆన్ అండ్ ఆఫ్ వింటూ ఉంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, రిలేషన్స్ కూడా చెడిపోయాయి ఉష. అందులోకి వెళ్ళినాక అది స్క్రిప్ట్ అనడం, రిలేషన్స్ ఫామ్ అవ్వడము. బాలీవుడ్లో తీసుకుంటే కొన్నిసార్లు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు కొంతమంది. కానీ అమ్మాయిలు అబ్బాయిలు అంటే టూ మచ్ క్లోజ్నెస్కి వచ్చి, తర్వాత గొడవలు పడి, ఎఫైర్స్ స్టార్ట్ అయ్యి, ఎఫైర్స్ ఉన్న వాళ్ళవి విడిపోయి, ఇలాంటివి ఎన్నో వింటున్నాం. అంటే ఒక షో అనేది ఏదైనా, మన ఇండస్ట్రీ ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఎంటర్టైన్మెంట్ కాస్త ఎట్లా అంటే ఇంత రైవలరీ, ఎనిమిటీ, కల్లోలము కుటుంబాలలో రేపడం జరుగుతుంది. నాకు గుర్తున్నంత వరకు కౌశల్ది కూడా, కౌశల్ ఆర్మీ అని అప్పుడు ఉంది, తర్వాత విన్ అయిన తర్వాత మోసం అని. అంటే నాకు తెలిసి నేనే తీసుకోలేకపోయినా తనని అన్ని మాటలు. అంటే కౌశల్ అప్పుడు చాలా హ్యూమిలియేట్ చేసిండ్రు ఆయనను, ఫ్యామిలీని లాగిండ్రు. వాళ్ళ కుటుంబాలు వింటే ఎంత హర్ట్ అవుతాయి కదా మాటలు. పిల్లలు ఉన్నారనుకోండి ఎంత బాధపడతారు, తల్లిదండ్రి. డబ్బు ఒకటే ముఖ్యం కాదు, స్టార్డమ్ ఒకటే ముఖ్యం కాదు కదా ఉషా. వాళ్ళని అదే ముద్రతో మిగతా జనాలను చూస్తుంటాం కదా. నువ్వు వీళ్ళది స్క్రిప్ట్, వీళ్ళు అంతమందమే మనం అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, వాళ్ళు బాగానే ఉంటారు, ఈ ఫ్యాన్స్కి ఏమైంది గొడవ, రక్తాలు వచ్చేట్టు కొట్టుకున్నారంట నిన్న. ఏంటి సింపుల్, అమర్దీప్ వాళ్ళ ఫ్యాన్ గురించి ఎవరో బయట అడిగితే మాట్లాడుతుంటే వేరే పల్లవి ప్రశాంత్గా వాళ్ళు వచ్చేదో కొంచెం చెరుగు అనేది అంటం వల్ల వీళ్ళకి ఇంకా ఆల్రెడీ ఓడిపోయిన ఉక్రోషం ఉండటం, అవన్నీ ఇంకా విపరీతంగా పడిపోయి తలలు పగలగొట్టుకునేంత వరకు కొట్టుకుని, అమర్దీప్ కారెక్కి కారద్దాల ఏంటది. ఒక్కసారి కామన్ సెన్స్ ఫ్యాన్స్కి అసలు కనీసం నీకేమైనా అవార్డో రివార్డో ఉందా? నీ తల్లిదండ్రి కోసమో, నీ అక్క చెల్లెళ్ళ కోసమో, నీ చదువు కోసమో ఏ రోజైనా అంతగానో ఫైట్ చేసుకున్నావా? నీ లోపల ఉన్న ఎవరైతే ఇప్పుడు ఫైట్ చేశారో వాళ్ళు ఒక్కసారి అద్దంలో చూసుకొని క్వశ్చన్ చేసుకోవాల్సిందంటే, నీ లైఫ్ కోసం నువ్వేమైనా చేస్తున్నావా అంతలేసి? వాట్ ఈస్ దిస్? మినిమం కామన్ సెన్స్ ఎక్కడికి పోతుంది? నీ కుటుంబం కోసము, నీ కోసము నువ్వు అలా సెల్ఫ్ యుద్ధం చేసుకుంటే నువ్వు ఎక్కడుంటావు? ఇలాంటి పనికి ఫ్యాన్ నచ్చడం, ఒక మనిషి సపోర్ట్ చేయటం ఖచ్చితంగా ఓకే. కానీ నిన్ను ఇప్పుడు ఎవరైతే అందులో పార్టిసిపేట్ అయ్యే గొడవలో ఉన్నారో, నీకు పుసుకుని ఏమన్నా అయ్యి నీ ప్రాణానికి ఏమన్నా అయితే ఆ తల్లిదండ్రులు ఏం కావాలా, ఆ కుటుంబం ఏం కావాలా? బుర్ర పనిచేయట్లా. వాళ్లకు స్టార్డమ్ వచ్చింది, రేపొద్దున అవకాశాలు వస్తాయి, రేపొద్దున డబ్బులు వస్తాయి, 4వ రోజు వాళ్ళంతా కలిసి పార్టీ చేసుకుంటారు. నీ బుద్ధి ఎక్కడ పోతుంది?
అయితే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రాసి దీన్ని ఈ రకంగా ఉత్సుకత చూపించే ప్రొడ్యూసర్లు గానీ, ఈ ఏదైతే టీవీ నుంచి ప్రసారం చేస్తున్నారో నేను రాంగ్ అని చెప్పను. దానికి ఒక లిమిట్, ఒక బ్యారియర్, ఒక బ్యూటీని తీసుకెళ్తేనే బావుంటుంది. ఎలాగైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో నార్మల్ ప్రజల్లో కూడా ఇంతకు ముందులాగా లేదు. బ్యూటీ పోతుంది. టూ మచ్ స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది. రియాలిటీ మిస్ అయితుందని ఎవరు అంత పిచ్చోళ్ళు ఎందుకున్నారు? ఎప్పుడైతే బ్యూటీ ఎప్పుడో నువ్వు రియాలిటీగా తీసినప్పుడే బావుంటుంది. మరీ మితిమీరిన కాన్‌ఫ్లిక్ట్ తోటి, స్క్రిప్టింగ్ తోటి ఏం చేస్తారో అది నాకు 'బిగ్ బాస్' పెద్ద ఐడియా లేదు. బట్ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త ఎంత ఎట్లాంటి లైఫ్‌లలో ఆ రోజు వాళ్ళ మదర్ ఎట్లా మాట్లాడినారు, ఆవిడ ఏజ్‌కి ఆవిడ పడ్డ స్ట్రెస్‌కి ఆవిడకేమన్నా అయ్యుంటే? జీవితంలో నువ్వు ఈ షోతో నువ్వు సంపాదించుకున్నది ఏంటి? సరే పేరు కంటే, డబ్బు కంటే నువ్వు ఇలాంటివేమైనా సంపాదించుకున్నది మాత్రం అది మంచి రెప్యుటేషన్ ఎప్పటికీ కాదు కదా ఉష. ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే దాని త్రూగా ఎంటర్‌టైన్‌మెంట్. నేను ఒక ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌లోనే డాన్స్ షోస్ ఏదో అయితే చిన్నగా రామకృష్ణ గారు వీళ్ళెవరో అసలు ఎంత ఆహ్లాదంగా ఉంటదో చూస్తే అలా కూర్చుని హాయిగా శ్రీముఖి వీళ్ళు చేశారు. అలా ఉండాలి. ఈ షో ద్వారా ఎంత ఎనిమిటీ ఫ్యామిలీలల్లో, అందులో ఫ్యాన్స్‌లలో, కుటుంబాలలో స్ట్రెస్. ఆ స్ట్రెస్ అంత అవసరం అంటారా? ఏముంటుంది? వీటికంటే ఈ నార్మల్ షోస్ కంటే ఒక 20%, 30% ఇన్‌కమ్ జనరేట్ అయితుండొచ్చు. ఆన్ కాస్ట్ ఆఫ్ వాట్? ఆన్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫీలింగ్స్. ఈ ఫ్యాన్స్‌కి మనమే నేను వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఫర్ సంబడీ ఆర్ సంథింగ్. అదే అంటున్నా. ఆ ఫ్యాన్స్ ఒక మనోభావాలతోటి లిటరల్లీ హిప్నటైజ్ చేస్తున్నట్టే కదా! పిచ్చి పిల్లలు కాకపోతే పల్లవి ప్రశాంత్ అయినా, అమర్దీప్ అయినా వీళ్ళు కూడా ఒక బయట ఇవ్వాల్సింది కదా! మాకు అలాంటివేం ఉండవు, మేమంతా బానే ఉంటాము, మీరు అనవసరంగా గొడవ పడకండి, షో మీరు మనసుకి తీసుకోవద్దు అని వీళ్ళు ఇస్తే ఫ్యాన్స్ నెమ్మదిగా ఉంటారు కదా! ఇప్పుడు దెబ్బలు తగిలిన వాళ్ళకి వీళ్ళంతా ఎంతమందిని సంజాయిస్తారు? దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలి, బాగున్నారు అని మనం కోరుకుంటూ ఇప్పుడు ఫైట్ అయిన దగ్గర పుసుక్కున ఏమన్నా అయ్యుంటే ఎలా ఉండేది ఉషా? ఆ తల్లిదండ్రులకి కానీ, ఆ కుటుంబాలకి ఎంత అన్యాయం జరిగి ఉండేది. ఆ కామన్ సెన్స్ పెట్టుకొని ఫ్యాన్స్‌కి మీ అందరికీ రిక్వెస్ట్, మీ అభిమానము అద్భుతం. నేను కొంచెం ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాను కాబట్టికే నాకైతే మాటలు లేవు. నాకు తెలుసు ఆ ఫ్యాన్ అది ఎలా చూపిస్తారు మీ ప్రేమ అనేది, అది పొందే వాళ్ళకే తెలుస్తుంది. నాకు ఖచ్చితంగా చెప్తాను. కానీ మీ జీవితము, మిమ్మల్ని కన్నవాళ్ళు, మిమ్మల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు, మీరు కన్నవాళ్ళ కోసం ఒక్కసారి ఆలోచించి ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేయకండి. మీ ప్రేమ వాళ్ళకి స్ట్రెంగ్త్ కావాలి. అంతేగాని మీ కుటుంబానికి, మీ మనస్తత్వానికి మీ వీక్‌నెస్ అవ్వకూడదు కదా! సో, ఒక్కటి కాపాడుకోండి. ఈరోజు కూడా నేను ఒక వాట్సాప్‌లో ఒక గ్రూప్‌లో చూసిన. రాజకీయ నాయకులు కూడా ఇద్దరు వేరే పార్టీ వాళ్ళు కూర్చుని, "అరే! మొన్న ఎలక్షన్‌లో నిన్ను మస్తు తిట్టినా మీ పార్టీ వోళ్ళను" అనంటే, "ఏ బావ నేను కూడా మస్తు తిట్టినాలే బావ" అని చీర్స్ కొట్టుకుంటున్నారు. మిగతా వేరే పార్టీలో ఉన్న మామూలు కార్యకర్తలు గానీ, మామూలు వాళ్ళు గానీ అసలు ఎంత ఉద్రేకంతో గొడవలు పడతారో. సో, ఇక్కడ ఫ్రమ్ పాలిటిక్స్, సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ నంబర్ 1, నంబర్ 2 రణ్బీర్ సింగ్, మన వీళ్ళు రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళంతా ఎంత ముద్దుగా కలిసిపోయి బ్రదర్స్ లాగా ఉంటున్నారు. సో, ఎక్కడ తీసుకున్నా నెక్స్ట్ వర్గం ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళు గొడవలు పడి వాళ్ళు ఇబ్బంది పడడం తప్పించి, ఇబ్బంది పెట్టడం ఎదుటి మనుషుల్ని తప్పించి ఇందులో మాత్రం ఏమీ లేదు. లేకపోతే అంటే ఇప్పుడు అలా ఇంకొక హీరోని తిట్టడం, ఇంకొక పొలిటికల్ లీడర్‌ని తిట్టడం, ఇలా ఇంకొక ఎవరైతే ఆడుతున్నారో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని తిట్టడం వల్ల ఉక్రోషం పెంచి గొడవలవుతున్నాయి. వాళ్ళు బానే ఉంటున్నారు. సో, ఆ ఒక్క కామన్ సెన్స్ మిస్ కాకండబ్బా! ఎందుకంటే మీరు లేకపోతే ఏ ఇండస్ట్రీ లేదు. ఆడియన్స్ లేకపోతే అసలు ఏ ఇండస్ట్రీ లేదు. లాస్ట్‌కి మా ఇంటర్వ్యూ చూడాలన్నా మీరే మీ ప్రేమనే. కానీ ఆ ప్రేమ చాలా అమూల్యమైనది. అట్లాంటి అవివేకం వాటికి, పిచ్చి వాటికి తగలేసి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని మనవి. మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయండి. మీ ప్రేమ స్ట్రెంగ్త్ కావాలా. నేను చాలా కమెంట్స్ చదువుతాను. నవ్వుతారు మా ఇంట్లో. మీకు అదే పనా అంటే, ఎవరిదో ఇన్‌స్టాలో మీరు ఫేస్‌బుక్‌లు ఇలా స్క్రాల్ చేస్తుంటారు. వీళ్ళు నా మీద ప్రేమ పెడుతున్నారు కమెంట్స్ అని ప్రతి ఒక్క కమెంట్ చదివి
ప్రతి ఒక్కళ్ళకి బ్లెస్సింగ్ ప్రేమ పంపిస్తాను నేను. సో ఆ విలువ ఏంటో నాకు తెలుసు, మీ ప్రేమ విలువ. సో కాబట్టికే ఆడియన్స్కి ఫ్యాన్స్ ఆర్ సో పవర్ఫుల్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ అబ్బా. కార్యకర్తలు ఫ్యాన్సే పార్టీలకి, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ ఫ్యాన్స్, అదేవిధంగా ఇలాంటి షోస్కి ఫ్యాన్స్. మీరు లేకపోతే నథింగ్ ఈజ్ దేర్. సో యు ఆర్ సో ప్రెషియస్. మీరు కాపాడుకోండి. మీరు చాలా అవసరం ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టుగానే ఆ షో రన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో కొంత ఆడియన్స్ని పక్కదారి పట్టించే విధంగా కాకుండా వాళ్ళ మైండ్ పాడే విధంగా కాకుండా ఉంటే చాలు. ఏమొచ్చిందిరా బాబు, ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్ట్ చెప్పారు. యాక్చువల్లీ ఇప్పుడు ఆ పక్క దోవ పట్టిస్తున్నారు. అసలు ఏంటి మీ మీ ఇప్పుడు షో తీసే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎంటర్టైన్ చెయ్యాలా? ఎంటర్టైన్ ఎలా చెయ్యాలి? కూర్చొని అలా ప్రశాంతంగా జాయ్ఫుల్గా చేయగలగాల. మీరు అక్కడ యుద్ధాలు పెట్టడం కాకుండా ఇక్కడ ప్రజల్లో కూడా యుద్ధాలు పెట్టి మేము సక్సెస్ అయ్యాము, లేకపోతే ప్రజల నాడి పట్టుకున్నాము, ప్రజల షో చూసేటట్టు చేసుకున్నాము. ఇట్స్ ఐ థింక్ టోటల్ మిస్ఫైర్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ అనే ఉద్దేశం అనేది మాత్రం మిస్ఫైర్ అవుతున్నట్టే. గొడవలు అయినాయి అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్. అసలు బిగ్ బాస్ తీసేయాలని చాలా మంది గొడవ పడుతున్నారు అని అన్నారు కదా. సో ఆబ్వియస్ యార్, నాలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా కూడా అంటారు. ఎందుకంటే ఫర్ వాట్? అసలు ఆ మనుషులు చూసే మనుషులే గొడవ పెట్టుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటే అలాంటి షో అవసరం అంటారా? సో కాబట్టికి కంటెస్టెంట్లు కూడా స్టార్డమ్ వాళ్ళ లైఫ్ వస్తుంది కాబట్టికి మీకు ఎంత వీలైతే అంతవరకు మీ పర్సనల్ బైట్స్ ఇస్తూ ఉండండి. ఒక్కసారి వీలైతే ఎవరైతే పల్లవి ప్రశాంత్ ఉన్నారో, అమర్దీప్ గారు ఉన్నారో, వీళ్ళంతా ఏం చేయండి అంటే జస్ట్ గివ్ ఎ బైట్స్. మీ ఫ్యాన్స్ మీకోసము గొడవలు పడుతున్నారు, అదేం లేదు, మేమంతా బాగున్నాము, మీరు దయచేసి అని ఒక చిన్న బైట్ ఇస్తే కనుక వాళ్ళకు మీరు అభిమానం చూపించినట్టే. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.